వెండర్ ఇరివోన్లో, డల్లాస్లో ఉన్న విక్రమ్, లండన్లో ఉన్న అర్జున్ ఇద్దరూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో తలా ₹1 కోటి పెట్టుబడి పెట్టారు. విక్రమ్ సేఫ్గా ఉంటుందని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక లగ్జరీ ఫ్లాట్ కొన్నాడు. నెలకు 40,000 అద్దె వస్తుందని సంబరపడ్డాడు. కానీ మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ పోను చేతికి వచ్చేసరికి ఆ ఆదాయం చాలా తగ్గిపోయింది. అనుకున్నంత లాభం రాలేదు. అర్జున్ మాత్రం రిస్క్ చేసి అప్పట్లో అడవిలా ఉన్న మొకిల ప్లాట్లపై పెట్టుబడి పెట్టాడు. అద్దె రాకపోయినా పర్వాలేదు, ఫ్యూచర్ బాగుంటుందని నమ్మాడు. 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ మొత్తం మారింది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. అభివృద్ధి వేగంగా జరిగింది. ఆ మట్టి ప్లాట్ కాస్త ఇప్పుడు బంగారమైంది. ఈరోజు లెక్కలు చూస్తే విక్రమ్ ఫ్లాట్ విలువ 1.5 కోటి కానీ అర్జున్ ఫ్లాట్ విలువ ఏకంగా 3 కోట్లు. అర్జున్ డబుల్ జాక్పాట్ కొట్టాడు. లాజిక్ సింపుల్ అండి. బిల్డింగ్ పాతబడుతుంది, దాని విలువ తగ్గుతుంది. కానీ భూమి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఫ్లాట్ ఎప్పుడూ బెస్ట్. సంపద పెరగాలంటే ఫ్లాట్లలోనే ఇన్వెస్ట్ చేయండి. మా 70-30 రూల్ గురించి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.